ఐపీఎల్ 2025 వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో ముంబైకి ఇది 3వ విజయం. ఒక రకంగా చెప్పాలంటే ముంబై వరుస మ్యాచ్ల్లో గెలుస్తూ ప్లే ఆఫ్స్ వైపు దూసుకు వెళ్తుంది. తొలుత టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ పిచ్ కండిషన్స్ బట్టి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కి దిగిన ఎస్ఆర్హెచ్ పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. గత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై చేస్ చేసింది వీళ్లేనా అని చెప్పి సొంత ఫ్యాన్సే ఆ టీంపై డౌట్ పడ్డారు. స్లో పిచ్ ముంబై బౌలర్లు పద్ధతిగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ ఓపెనర్లు పరుగులు చేసేందుకు చాలా కష్టపడ్డారు. తొలుత బ్యాటింగ్లో తేలిపోయిన సన్ రైజర్స్ ఆ తర్వాత బౌలింగ్లో కూడా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఈ టోర్నీలో 5వ పరాజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నమ్మకాన్ని నిలబెడుతూ ఆ జట్టు బౌలర్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్స్లో ఆ జట్టు కేవలం 162 పరుగులకే పరిమితమైంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో ఎస్ఆర్హెచ్ 22 పరుగులు కొట్టింది. ముంబైకి ఈ మాత్రమన్న టార్గెట్ ఇవ్వగలిగింది అంటే ఎస్ఆర్హెచ్ కేవలం ఆ ఓవర్లో అనికేత్ వర్మ బ్యాటింగ్ వల్లే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు కలిసి సుమారు 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నప్పటికీ తమదైన శైలిలో షాట్స్ ఆడలేకపోయారు. ఇక ముంబై బౌలర్స్లో విల్ జాక్స్ అత్యధికంగా 2 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో పరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్స్లో 6 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. రికల్టన్ 31 పరుగులు, రోహిత్ శర్మ 26 పరుగులు, విల్ జాక్స్ 36 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీశాడు. ఇషాన్ మలింగా 2 వికెట్లు, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. ఇక ఈ ఫలితంతో ముంబై ఇండియన్స్ టోర్నీలో 3వ విజయాన్ని నమోదు చేసింది. కాగా ఆ జట్టుకి ఇది వరుసగా 2వ విజయం కావడం గమనార్హం.